గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు చూస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల కోసం పరిపాలన కాకుండా కక్ష సాధింపుల కోసం పరిపాలన జరుగుతుంది. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తూ ఉందో అది వాస్తవంగా కూడా జరుగుతూ ఉంది అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వారు బహుశా వంశీ అరెస్టు ఆలస్యం కావడాన్ని ఆ ఆలస్యమైనటువంటి సమయంలో వచ్చినటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో ఏంటంటే నందిగం సురేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు, జోగి రమేష్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, వీళ్ళైతే మరి అరెస్టులు చేశారు, నెలల తరబడి జైల్లో ఉంచారు. ఇకోసిస్టమ్ సమతుల్యత పాటించేటటువంటి మరి వల్లభ నేని ఆ నేని ఉన్నటువంటి కారణంగా వంశీ గారు అరెస్టు జరగలేదు అనేటటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున అతను అరెస్ట్ చేసినటువంటి విధానం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఎందుకంటే విమర్శలకి సమాధానంగా అరెస్ట్ చేసిందా లేకపోతే లోకేష్ గారిని సంతృప్తిపరచడం కోసం చేసింది? ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది, రెడ్ బుక్లు రాసి పెట్టుకున్నాను, ఒక్కొక్కటి సంగతి చూస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ వంశీ గారి గురించి, కొడాలి నాని గురించి కడ్రాయర్ల మీద నిలబెడతానని ఆయన చెప్పినటువంటి విషయాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి, వైరల్ కూడా అవుతున్నాయి. ఆ వీడియోలు సజీవంగా ఇప్పటికి కూడా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఆ లోకేష్ గారికి హైప్ ఇవ్వటం కోసం మరి ఈ రెడ్ బుక్ వల్లనే అధికారంలోకి వచ్చామనేటటువంటి భ్రమల్లో వీళ్ళేమన్నా ఉన్నారా? ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, కొన్ని విధానాలు ప్రజలకు నచ్చక కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు తప్ప మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కడిని తాట తీస్తాం, తోలు తీస్తాం, రాసి పెట్టుకున్నాం, చంపేస్తాం, పొడిచేస్తాం అంటే ప్రజలు ఎప్పుడు ఓట్లు వేయరు. కానీ ఆ స్పృహ తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లుగా లేదు. ఎందుకంటే వంశీ గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఆ క్రెడిట్ మొత్తం కూడా లోకేష్ గారికి ఇస్తూ ఐటీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్న దాన్ని బట్టి నేను ఈ కామెంట్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూటమి గెలుపులో లోకేష్ పాత్ర లేదని ఎవరో అంటల్లా. కానీ ఈ లోకేష్ పాత్ర ఉంటే, లోకేష్ అధికారంలోకి వస్తే ఈ విధంగా జరుగుతుంది అని చూపించటమే తప్పు. ఎందుకంటే సత్యవర్ధన్ అనే అతను ఎప్పుడైతే వంశీ గారి మీద కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తే ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకున్నటువంటి వ్యక్తిని ఈ వంశీ గారిని అరెస్ట్ చేయబోయే ముందు ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నటువంటి సత్యవర్ధన్ గారిని కూడా తీసుకొచ్చేసి అతన్ని కన్ఫెస్ చేయించి మళ్ళీ అతని చేత వంశీ బలవంతంగా విత్డ్రా చేయించుకున్నాడని మళ్లీ కొత్తగా కేసు ఓపెన్ చేయించి తిరగదోడిచ్చి ఇదంతా చూస్తా ఉంటే వీళ్ళు ఎంత దూరమైనా పోతారు. పరిపాలనతో వీళ్ళకి సంబంధం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలతో వీళ్ళకి సంబంధం లేదు. ఏదైతే కేవలం కక్ష సాధింపు కోసమే పరిపాలన మేము చేస్తామనేటటువంటి ధోరణి అనేది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సహేతుకం కాదు. ఇక్కడ వంశీ వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు, వంశీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎవరు సమర్థించరు. కానీ ఇక్కడ వంశీ గారు ఏదో అవమానించారు, మహిళను అవమానించారు అనే దాని మీద కాదు ఇక్కడ కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయింది దేని మీద? గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వంశీ మనుషులు వంశీ ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. మరి ఆ ధ్వంసం చేశారనే దాని మీద కేసు నమోదై ఉంటే
దానికి దీనికి సంబంధం లేదు. ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదు. ఎవరైతే కేసు పెట్టారో ఆ సత్యవర్ధన్ వచ్చేసి దాన్ని ఉపసంహరించుకున్నాడు. పోనీ హైకోర్టు కూడా అక్షింతలు వేసింది కూటమి ప్రభుత్వాన్ని. అప్పటి సీసీ కెమెరాలను సమర్పించమంటే అప్పుడు సీసీ కెమెరాలు ధ్వంసం అయిపోయినాయి అని చెప్పేసి పని చేయలేదు అని చెప్పారు. అంటే కోర్టును కూడా మీరు మోసగిస్తారని చెప్పేసి కోర్టులు ప్రశ్నించడం జరిగింది. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, ఎవరు ఏమనుకున్నా మాకు పర్వాలేదు, మేమైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ను సంతుష్టుని చేయటం కోసం మేము ఎంతవరకైనా వెళ్ళిపోతామన్న విధంగా ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో పోలీసులు చాలా వరకు రెండు అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే ఈ మధ్యలో నడుస్తుంది ఏంటంటే, పోలీసులు కాస్త వెనక తగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన హయాంలో మనం తప్పులు చేసి శిక్షలు అనుభవించాం, మళ్ళీ వీళ్ళ హయాంలో మనం తప్పులు చేసి రేపు శిక్షలు అనుభవించాల్సిన కర్మ మనకెందుకు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు మరలా వీళ్ళ విధానం ఎలా ఉందంటే, ఈ తప్పని పరిస్థితుల్లో మనం పనిచేయాలి కదా అన్నట్టుగా ఆదేశాలు వాళ్ళు ఇస్తే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా ఉంది. కానీ మరి అదే కేసులో కాకుండా, ఎందుకంటే ఆవిడ వంశీ గారి భార్య స్వయంగా బయటకు వచ్చి చెప్పింది, ప్రెస్ మీట్లో చెప్పారు ఆవిడ. మరి వీళ్ళు కౌంటర్ వేసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఏ కేసు మీద అరెస్ట్ చేశారో చెప్పండి అంటే, ఇప్పుడు చెప్పం, అన్ని ఒకసారి ఇస్తామన్నారంట. అంటే దాని అర్థం ఏంటి, ముందు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఇది రెండు అంశాలు నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, మేమేమి ఈకో సిస్టమ్ పాటించట్లేదు, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాము అని చెప్పుకోవడం కోసం ఈ అరెస్టు ఒకటి. రెండవది వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ని లోకేష్ గారు పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లటం వల్లే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనేటటువంటి ఒక తప్పుడు ఆలోచనలోకి వీళ్ళు వెళ్లారు అనేటటువంటి ఆలోచన నాకు కలుగుతా ఉంది. సరే, నా అభిప్రాయం తప్ప ఒప్ప అనేది దీన్ని వీడియోని వీక్షించేటటువంటి మిత్రులు చెప్పాలి. కామెంట్ రూపంలో చెప్పండి. కక్ష సాధింపు అనేది ఎల్లకాలం కూడా, ఎందుకంటే ఇక్కడ మీడియాది కూడా విచిత్రం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తా ఉంది నాకైతే. ఒక మీడియా సంస్థలో ఉండి మరొక మీడియాని బ్లూ మీడియా అంటారు. అదేవిధంగా సాక్షి మీడియా వాళ్ళు మీడియా వాళ్లే కదా, వాళ్ళేం పక్క వాళ్ళని ఎల్లో మీడియా అంటారు. ఒక మీడియా సంస్థలు మీడియా విలువలను పాటిస్తున్నాయా? మీడియా సంస్థలు ఏదైనా సరే ఇది తప్పు, ఎవరాడపిల్లలైనా ఒకటే, మరి భారతి గారైనా ఒకటే, భువనేశ్వర్ గారైనా ఒకటే. భువనేశ్వర్ గారిని అంటే పడే బాధ ఒకటే, భారతి గారిని అన్నా గాని పడేటటువంటి బాధ ఒకటే అని ఏమన్నా ఈ మీడియా సంస్థలు చెప్తున్నాయా? చెప్తున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈ మీడియా సంస్థలే ఆయా పార్టీలకు కొమ్ముగాసి వీళ్లే విశ్లేషణ చేస్తా ఉన్నారు.